సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది, అనుమానాల సీన్ అయిపోయింది. సాయంత్రం ఆ రోజున మీకు గుర్తుంది కదా, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు 4-5 వరకు రాలా ఆయన. ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా. సాయంత్రానికి డ్రామా మొదలు. అయ్యో మా చిన్నాన్న, అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా, అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా చూశారు కదా, భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శిస్తూ ఉన్నారు. చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు మేలో 2024లో జరిగితే 2023 మే నాటికే 2000 రూపాయల నోట్లు రద్దయ్యాయని, ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా 2000 నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు. అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్లుగే ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు. ఇక్కడ 2000 రూపాయల నోటు పట్టుకుని అది చలామణిలో లేదు, అది లేదు, ఇది లేదు అని ఇది ఒక డ్రామా. కానీ వాళ్ళ సొంత పత్రికలోనే 2000 రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయని, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం. పూర్తిగా వెనక్కి రాని 2000 నోట్లు, జనం వద్ద ఇంకా 2000 నోట్లు ఉన్నాయి, వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు. అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి. వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు, ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు. పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో ఉన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. జగన్ కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. టీడీపీ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ తోనూ, స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. సో నెక్స్ట్ సీన్ ఏంటి? వివేక హత్య కేసులో అన్నీ అయిపోయాయి, గుండెపోటు అయిపోయింది, అనుమానాలు అయిపోయినాయి, డ్రామాలు అయిపోయినాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు, మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఏదో 4 ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయించారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర, సేమ్ ప్యాటర్న్. వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తా ఉన్నాం.